అరే తమ్ముడు డబ్బులది అన్న ఇంకేదైనా అడగన్నా. బంగారం పెట్టేవరా బంగారం? ఇంకేదైనా అడగన్నా. నీ ఆసుపత్రులు ఎవరా అన్న? కొంచెం మారండి అన్న, అప్డేట్ కండి. ముందు మా స్పెల్ సిటీ మంచి ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆనందాన్ని దొంగలించండి అన్న. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇప్పుడు డబ్బులది అన్న. డబ్బులుంటే నేను యూట్యూబ్లో ఎందుకు వీడియోలు చేస్తానన్న? చక్కగా బిజినెస్ పెట్టుకుంటాగా. ఏం మాట్లాడుతున్నారా? మీరు కూడా మా స్పైసీ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆనందించండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను ఒక కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోలో ఒక పెద్ద సెలబ్రిటీ క్యామియో ఉంది. అదేంటో గెస్ట్ చేసి కామెంట్లో రాసేయండి. ఫన్నీగా చేస్తాం, సీరియస్గా తీసుకోకండి. అరే మామ, రేపు సంయుక్త శాస్త్రం సినిమా రిలీజ్ అవుతున్నా మామ. నా దగ్గర మెమరీ కార్డు ఉంది, నా దగ్గర కార్డ్ డ్రైవర్ ఉంది, మా సెట్ బాక్స్ పెన్ డ్రైవ్ కనెక్షన్ ఉంది. ఒక కార్డ్ డ్రైవర్లో మెమరీ కార్డు పెట్టి నా టీవీ కనెక్ట్ చేసుకొని కలిసి చూద్దాం బాబా, రేపు మూవీ డెవలప్ చేసుకొని. సరే మామ, సరే రేపు డెవలప్ చేసుకొని మీ ఇంట్లో చూద్దాం మామ. అరే బాబా, మేము ఇంట్లో ఉండే ఎలా చూడడం ఫిలిం? రేపు మా ఇంట్లో ఉండేది బయటికి వెళ్తుంది. ఎవరు బాబా ఏంటో మూవీ అని అంటున్నారు? అంటే అది మిత్రిక సినిమాకి వెళ్తున్నారా బాబా? నేను మిత్రిక మూవీకి వెళ్తున్నారా? ఏ మూవీరా బాబా? సంగీత సరసం. సరే మా ఇంట్లో కూడా మిత్రం కూడా వస్తున్నారా బాబా? సరే రండి. అవును, మీ ఇంట్లో ఏం చెప్తారు? మేము ఏదో చెప్పుకుంటున్నారా బాబా? రేపు మన నలుగురు కలిసి సినిమాకి వెళ్తున్నాం అంతే. అరే మీరేంటి ఎలా వచ్చారు? అరే బాబా, మా ఇంట్లో ఒప్పించేశారా బాబా? అరే నిన్న జోక్ చేశారా? అంటే జోక్ చేసావా? అదన్నా మాకు తెలియదు, మనం వెళ్ళాల్సిందే. మీరు వస్తానని చెప్పి మా ఇంట్లో నొప్పించాం. నువ్వు అడుగు, నీకు భయం వస్తే చెప్పి మేము అడుగుతాం. అరే ఏం మాట్లాడుతున్నారా మీరు? చెప్పాల్సిందే. అరే నేను జోక్ చేశారా అని మేము ఇంట్లో అడగపోయేది. నువ్వు చెప్పలేదు, మేము అడగొచ్చాము. ఇప్పుడు వెళ్ళమంటే తర్వాత ఎప్పుడు పంపించారు మమ్మల్ని. నువ్వు అడిగితే మమ్మల్ని అడగమంటావా? త్వరగా వెళ్ళి అడుగు. సరే నేనే వెళ్ళి అడుగుతాను. అమ్మ ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్దాం అనుకున్నావమ్మా. సరే మీ నాన్న అడిగి వెళ్ళు. నాన్న నువ్వే పెంచాలమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా. సరే నేను నడిపిస్తాను మీ నాన్నని, వెళ్ళు. ఇప్పుడు వెళ్తావు రేపు వెళ్తావా? అమ్మ థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు వెళ్తావు రేపు వెళ్తావా? అమ్మ రేపు వెళ్తానా అమ్మా, థ్యాంక్స్ అమ్మా. అరే బాబా, అమ్మ ఒప్పేసుకుంటారు బాబా మన సినిమా కాదు మనకి. ఇప్పుడు చక్రాలు నాన్న ఒప్పించాడు, అది ఒకటే మిగిలింది. అంటే మీ అమ్మ ఒప్పుకుందా? సరే, చక్రాలు చాలా మంచివాడు, వీడిని ఒప్పుకుంటాడు. వెళ్దాం. అబ్బా అంత తొందరగా ఏమి ఒప్పుకోడు చక్రాలు నాన్న, కదండి వెళ్దాం. ఇదంతా నువ్వే చేస్తావు కాబట్టి వాళ్ళ నాన్న కూడా నువ్వే ఒప్పించాలి. నేను అడుగుతాలే. అంకుల్ మేమంతా సినిమాకి వెళ్దాం అనుకున్నాం అంకుల్. ఏంటి సినిమాకి వెళ్దాం అనుకున్నారా? వీళ్ళది చెప్పలేదు. చెప్దాం అనుకున్నాను అన్న, ఇంట్లో వీళ్ళు వచ్చి అడిగేశారు. ఇప్పుడు మీరు సినిమా చూడకపోతే కంపెనీ మునిగిపోతాయా ఏంటి? సినిమా అయితే ఏం లేదు, ఎలా ఇంటికి? లేదు అంకుల్, ఒప్పుకోండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. నేను మీ ఇంట్లో తెలుసా ఎంతకి? మా ఇంట్లో తెలుసా అంకుల్, వీళ్ళింట్లో కూడా తెలుసు. సరే వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. అరే మామ, మన మూవీ ప్లాన్ సెట్. ఇంకెవరింటికి వెళ్ళండి, రేపు కలుద్దాం. అమ్మా వెళ్ళొస్తానమ్మా. సరే జాగ్రత్తగా వెళ్ళరా. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్తాను. అరే మమ్మ బయలుదేరదామా? అక్కడున్నా స్నానం చేసావా? అదేంటి అలా అడిగావు? వాసన వస్తుంటాను.
రే జోకులు చేస్తే మాత్రం బాగా చదువుతున్నా. సరే పద బయలుదేరదాం. 200 టికెట్లు దారా. నేను తా నువ్వే తాపో మనందరికి. ఈ ప్లాన్ అంతా ఎవరిది? నాదే. అప్పుడు నువ్వే తేవాలి. నేను తాపో. నిన్నటి నుంచి అసలు బాగా చేస్తున్నారు సూరి. ఏం చేద్దాం ఇన్ని గుద్దుతా మళ్ళీ. డబ్బులు ఏమి బాబేస్తాడా? నా బాబుగా నేనే ఇస్తా ఉండు. ఇదిగో తీసుకో. చేస్తాను ఉండండి. అన్న బాల్కన్ 4 టికెట్లు బా. ఉండండి ఇస్తాను. ఇదిగో టికెట్ బ్యాలెన్స్. సరే బాబా 4 టికెట్లు వచ్చినాయి. 200 రూపాయలు మిగిలినాయి. ఇది తినడన్నా 200 రూపాయలు తినాలి. ఇది వచ్చి నలుగురు షేర్ చేసుకోవాలి అంతే. సరేరా బాబా నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలా. ఏంటి రమణ గారు ఇక్కడ ఉన్నాడు? వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్దాం. ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో ఎవరండి? హలో రామనాథం గారు. విని చెప్పండి. మీ అబ్బాయి సంగీత సరస్వతి సినిమాకి వచ్చాడండి. మా అబ్బాయి అంటాడు కదండి చాలా మంచివాడు. ఏం నమ్మట్లేదా? ఉండండి ఫోటో తీసి పెడతా. ఫోటోలు పంపిస్తారు. పంపించండి చూద్దాం. ఫోటోలు తీసేసాం. సెండ్ చేసేద్దాం. సెండింగ్. ఫోటోలు వచ్చినాయి. నా కొడుకు సంగీత సరస్వతి సినిమాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్దాం. నేను మళ్ళీ కొంచెం ఫోటోలు వచ్చినాయా? వచ్చాయండి చూశాను. ఇంటికి వచ్చా మీ అబ్బాయిని మీరు చూసుకోండి. ఉంటానండి నేను. ఇంటికి వచ్చా కూడా పని చెప్తానండి. ఉంటాను బాబు. టికెట్ బాబు ఇదిగో తీసుకో. మా నలుగురివి. ఇదిగోండి బాబు తీసుకోండి. సరే ఏంటన్నా? తమ్ముడు ఈ బాధ్యతలు రా. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. మీరు లాగండి. ఏంటి వీసీటా రండి. అరే బాబా లేకుండా కూర్చున్నాం. ఎవరన్నా ఇక్కడ కూర్చున్నారు? ఇక మా సీట్లు త్వరగా లెగిస్తే మేము కూర్చుంటాం. ఏంటి మీ సీట్లా? వచ్చి కూర్చోండి. అరే బాబా లేకుండా రాస్తానండు. మీరండి అంకుల్. బాబు లేవండి. ఇవి మా సీట్లు. మీ సీట్లా కూర్చోండి. 500 టికెట్లు కూడా. అరే బాగా చక్కెర అలా ఎలా మారేస్తావురా బాబు? అంటే పని అయిపోయిందని పారేస్తారా? సరిగా బుక్ మై షాప్ చేసి కార్ టికెట్లో ఉండండి. చూడు బాటిల్కి వచ్చిందా? చూస్తున్నాను రా. అరే ఎదురున్నాయిరా. సరే అరే పదండి వెళ్దాం. సరే పద. వచ్చిందానండి. ఒక్క పని సారి రాదు. ఏంటప్పుడు ఇంటర్వెల్ పడిపోయింది. ఏదో పనులనే ఇలాగే ఉంటాయి. ఏమో తిప్పి 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 ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చావు. కూర్చొని 2 నిమిషాలు కూడా అప్పుడే ఇంటర్వెల్ పడిపోయింది. ఎంత ఉన్నారు తెలియకుండా చేశారు బాబా. అన్నా పాప్కార్న్ ఎంత అన్నా ఒకటి? పాప్కార్న్ ఒకటే 100 రూపాయలు డబ్బా. ఎంత అన్నా? అన్నా 4 ఇచ్చాను. హాఫ్ లీటర్ థమ్స్ అప్ వండిస్తాను. ఇదిగో తీసుకో. అన్న మిగతా 2 వేలకి ఇచ్చా అన్న. ఇదిగో తీసుకో. ఇదిగో చక్కెర తీసుకో. ఇటు ఇవ్వు. గిరిగా తీసుకోరా. అలాగే సూరి. ఈ మంత్రా సీను చాలా బాగుంది. సీను సూపర్గా ఉంది.
అరే బాగా సినిమా బాగుంది కదా. సినిమా బాగానే ఉంది కానీ నువ్వు చేసిన పని బాగాలేదు. అది ఎందుకే సినిమాకి వెళ్ళావరా? పుష్ప టూకి వెళ్ళానా? పుష్ప టూకి వెళ్ళావా? మనం ఎందుకు వెళ్ళి తెలుసా నీకు? ఆయన ఫోటో పంపించాడు, చూపిస్తా చూడు. చూపించినాడు, చూస్తా. చూసావా? మనిషి మరికి మనిషి అడిగి ఉంటాడన్నానా? ఇప్పుడు మనిషి అడిగి ఉంటారా? ఇంకొక నీకు అటువంటి సినిమా అన్నట్టు